కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్లో తబ్లీగ్ జమాత్ ఇజ్తిమా నిర్వహించడం జరుగుతోంది. 23, 24, 25 పురస్కరించుకొని ఈరోజు ఆఖరి రోజు. నాకు తెలిసి దాదాపు 8 నుంచి 10 లక్షల మంది వచ్చింటారు. ఇంతమందిని ఏ చిన్న అవాంఛనీయ సంఘటన కానీ ఏదైనా పొరపాటు కానీ జరగకుండా జరిపించినారంటే అది తబ్లీగ్ జమాత్ని మనం ఒప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, ఇక్కడ కడపలో ఉండే ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, మరియు ఇక్కడ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి గారు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారు, మరియు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టరు మరియు వీళ్ళందరి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా బ్రహ్మాండంగా నిర్వహించినారు. ఎందుకంటే మన ఇస్లాంలో ఉండే ఎవరో ఒకరు ఏదో ఒక సమూహంలో ఉంటారన్నమాట. అది జమాత్ తబ్లీగ్ కానీ, జమాత్ ఇస్లామీ కానీ, హైలదీస్ కానీ, సున్నీ జమాత్ అని. అందులో జమాత్ తబ్లీగ్ అనేది పెద్ద సమూహము ప్రపంచంలోనే. వారి నిర్వహణలో ఇది జరుగుతుందంటే దాదాపు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి దగ్గర 10 లక్షల మంది ఒకే చోట జమా కావడము, వారి తిండి తిప్పలేమి మరియు ఈడ ఉండే పరిస్థితులేమి ఏ విధంగా నిర్వహించినారంటే, వాళ్ళు నిర్వహించడంతో పాటు వాళ్ళకు సహకరించిన వాళ్ళు మన జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, పోలీసులు కానీ, అలాగే ఉండే రాజకీయ నాయకులు కానీ, అలాగే మన ప్రభుత్వం కూడా దాదాపు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి వాళ్లకు కరెంటు వసతి మరియు రోడ్ల వసతి మరియు నీటి వసతి ప్రతి ఒక్కటి సమకూర్చింది. ఈ సమకూర్చడంతో బ్రహ్మాండంగా మునుపెన్నడూ వీళ్ళు ఎక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండేది, కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండంగా జరిగింది. ఈ నిర్వహించడానికి సహకరించిన ఈ కార్యక్రమం సంబంధించిన మన రాజకీయ నాయకులు కానీ, పోలీస్ వ్యవస్థకు కానీ, అలాగే మన కలెక్టర్ వారికి కానీ ప్రతి ఒక్కరికి మనము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించినా కానీ ఇలాంటి సహకారమే మన గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ అందరికీ కులమతాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ముస్లింలకైతే మంచి ముస్లిం పక్షపాతి మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఈ సహకరించిన ఆయనకు, ఈ నిర్వహించిన జమాత్ వారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉండే ఎమ్మెల్యేలకు ముఖ్యంగా చెప్పాలంటే మన పుత్తా చైతన్యారెడ్డి గారు కానీ, అలాగే ఎమ్మెల్యే మాధవరెడ్డి కానీ, మన శ్రీనివాసరెడ్డి అయినా కానీ అందరికీ మనము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై